జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులను విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టినటువంటి మొర దేవుని యొద్దకు చేరును. ప్రార్థన చేసుకుందాం. సమయంలో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రభా నీకు వందనాలు నాయన. ప్రభా గడిచిన శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు నీ దయాహస్తాల్లో, నీ కరుణతో, నీ కృపతో మమ్ములను, మా కుటుంబాలను, సంఘమును, సంఘ బిడ్డలను నీ రెక్కల చోటున, నీ నీడన భద్రపరిచినందుకు మీకు వందనాలు. మేమందరము కూడి నిన్ను స్తుతించేటటువంటి కృపను మాకు అనుగ్రహించారు ప్రభా. మీ పరిశుద్ధ గ్రంథములో నుండి చదవబడినటువంటి లేఖన భాగములో నుండి, వాక్యములో నుండి నాతోనూ, మాతోనూ, మా అందరితోనూ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వెనకల చెవిని, గ్రహించుకునే హృదయాన్ని, అట్టి మనస్సును మా అందరికీ దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు స్వాధీనంలో పెట్టుకునండి ప్రభా. నీ బలిపీఠం మీ యొద్ద నిలబడిన నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నాయనా, ఇదిగో తండ్రి, నా ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ పొంది నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి దీవించమని, ముందుండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనము ఈ వాక్యములో మనం చూసినట్లయితే ఏమని రాయబడింది? ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా అనే మాటను చూస్తున్నాం. తర్వాత తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరేను. దేవునికి స్తోత్రం. ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో వారు నివాసం చేస్తూ ఉన్నప్పుడు వారు ఎంతమందిగా వెళ్ళారంటే 72 వెళ్ళారు. 72 అక్కడ ఉన్నారు. వాళ్ళు 400 సంవత్సరాలకి ఎంతమంది అయిపోయారంటే యవ్వనస్తులే. యుద్ధం చేసే వీరులు 6 లక్షల కాల్బలం అయ్యారు. మొత్తం అంతా పిల్ల మేరకు ఎంత లెక్కేసుకుంటే రమారమి 20 లక్షల మంది ఉంటారంట. వీళ్ళందరూ కూడా, ఇశ్రాయేలీలందరూ కూడా 12 గోత్రముల వారు, ఈ ప్రజలంతా కూడా అక్కడ ఈ వెట్టి పనులలో ఉన్నారంట. వెట్టి పని చేస్తూ ఉన్నారంట. వెట్టి పనులు అంటే ఏంటి అండి? ఇదివరకు మనం మా చిన్నప్పుడు వెట్టోడు అనేవారు. ఇప్పుడు ఆయన ఏమంటారనంటే మామూలుగా గ్రామ నౌకరు అంటారు. ఏమంటారు? గ్రామ నౌకరు అని అంటే ఏంటి? గ్రామంలో ఏ పనైనా ఏదైనా కూడా తాను చాటింపేస్తాడు, తెలియచేస్తాడు, ఏ పనైనా చేస్తాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీలు వాళ్ళంతా కూడా ఐగుప్తు రాజు అనేటువంటి ఫరో పెట్టినటువంటి బాధలను బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి వాళ్ళు నిట్టూర్పులు విడుచుతూ ఉన్నారంట. ఆ ఎట్టి పనులను బట్టి, చెయ్యకూడనటువంటి పనులను బట్టి, చెయ్యరానటువంటి పనులను బట్టి, చెయ్యలేనటువంటి పనులను బట్టి, వారు చేస్తున్నటువంటి పనులను బట్టి వారు నిట్టూర్పులు విడుచుతున్నారు. ఎప్పుడు విడుస్తాం నిట్టూర్పులు? ఎప్పుడు బాధపడతాం? ఎప్పుడు నిట్టూర్పులు విడుస్తామనంటే మనము భరించలేనప్పుడు, దాన్ని సహించలేనప్పుడు, దానిని అన్వయించుకోలేనప్పుడు, దానిని మనము జీర్ణించుకోలేనప్పుడు మనం ఏం చేస్తామంటే నిట్టూర్పులు విడుచుతూ ఉంటామంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెడుతూ ఉన్నారంట. వాళ్ళు మొర్ర పెడుతూ ఉన్నప్పుడు ఏమని మొర్ర పెడుతూ ఉన్నారు? నేను ఈ పనులు చేయలేకపోతున్నాను, ఈ సాకిరీ చేయలేకపోతున్నాను, ఈ బాధలు పడలేకపోతున్నాను, ఈ శోధనలు భరించలేకపోతున్నాను, ఈ ఇబ్బందులు నేను చూడలేకపోతున్నాను,
ఎంతకాలం నాకు ఈ బాధ, ఎంతకాలం నాకు ఈ శ్రమ, ఎన్ని రోజులు నాకు ఈ బాధలు, ఎన్ని రోజులు నాకు ఎంతకాలం నాకు ఈ తిప్పలు అని మనం చాలాసార్లు నిట్టూర్పులు విడుస్తూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం. అని మనం ఎవరికీ చెప్పలేం. కానీ అదేమనుకుంటాం, ఏంటైనా ఏంటి ఇంతేనా, ఎంతకాలం నాయన, ఇలాగైనా నాయన అని మనము దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏమండి, నేను అగాపే ఫెలోషిప్లో మేము పనిచేసినప్పుడు, సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు ఒకసారి మేమంతా కూడా గ్రౌండ్లో పని చేయడానికి వెళ్ళాం. పని చేస్తే అందరము సేవకులమే, పరిచర్య చేస్తూ ఉన్నాం. పరిచర్య చేస్తుంటే నేను కొడవలు పెట్టి గడ్డికి వస్తూ ఉన్నా. గడ్డికి వస్తూ ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే, ఎండలో పని చేస్తూ ఉన్నాం. చేసిన తర్వాత తండ్రి నాయన అన్నాను, అలసట తీర్చుకుని. ఆవిడ పాస్టర్ గారు అన్నా, అలాగనమాట. అంటే తండ్రి నాయన అంటే నీకు అలసట వచ్చింది, నీకు భారం అయ్యింది, నీవు ఎండ దెబ్బ తట్టుకోలేకపోతున్నావు అని ఈ మాటలో నుండి అన్నీ కూడా తీసుకొచ్చాడు ఆయన. అంతే కదండి అయ్యగారు, మనం ఎండలో ఉన్నాం కదండి, చెమటలు పట్టేస్తున్నాయి కదండి, చేతులు నొప్పి పెడుతున్నాయి కదండి అని అంటే, అప్పుడు అవును మరి అందుని బట్టే తండ్రి నాయన అని అన్నావు నువ్వు, యేసయ్యా అని అన్నావు నువ్వు అని అంటే ఎవరికి మొర పెడుతున్నావు నువ్వు, ఎవరికి తెలియజేస్తున్నావు నువ్వు? రవ్వా ఎండలో తిప్పలు పడుతున్నాను, నేను బాధలు పడుతున్నాను అని అక్కడ చేయించేవాళ్ళకి చెప్పకుండా, తోటోళ్ళకి చెప్పుకోకుండా ఎవరికి చెప్తున్నాను అని అంటే, తండ్రి నాయన యేసయ్య అన్నప్పటికీ దేవునికి చెప్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మనం అలాగే చెప్తూ ఉంటాం. మనం ఇంటి పనిలోనైనా, కుటుంబంలోనైనా, పిల్లల విషయంలోనైనా, పొలంలోనైనా, ఉద్యోగంలోనైనా, ఏ పనిలోనైనా, ఏ ప్రయత్నంలోనైనా, ఏ సమస్యలోనైనా, ఎక్కడ ఉన్నా కూడా మనం అనుకుంటూ ఉంటాం, తండ్రి నాయన ఇది ఎప్పుడు తీరుతుంది నాయన, తండ్రి నాయన ఇది ఎప్పుడు అవుతుంది నాయన, యేసయ్య దీనికి ఏంటి అంతము, ఆది లేదా, దీనికి పరిష్కారం లేదా అని మనం అంటూ ఉంటాం. అంటున్నప్పుడే ఆయన అంటున్నాడు, వారి నిట్టూర్పులు నేను విన్నాను. వారి నిట్టూర్పులు విని ఏమండి ఆ యొక్క మొర దేవుని సన్నిధికి చేరిందంట. మనం చదివినటువంటి లేఖన భాగంలో, ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనిని బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టినప్పుడు ఏమండి తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు, దేన్ని బట్టి మొరపెట్టారు? ఏమంటే వెట్టి పనులను బట్టి. దేన్ని బట్టి నిట్టూర్పులు విడిచారు? వెట్టి పనులను బట్టి. అంటే వారు ఏ పనిలోనైతే బాధపడుతున్నారో, ఏ పనిలోనైతే శ్రమ పడుతున్నారో, ఏ పనిలోనైతే ఇబ్బంది పడుతున్నారో, సహించలేకపోతున్నారో, ఏమండి దానిని బట్టి వారు ఆదరణ లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. దానిని బట్టి అలా అంటూ ఉన్నారో నిట్టూర్పులు విడుచుచూ ఉన్నారు, వెట్టి పనిని బట్టి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా, సమాజంలో కూడా, ఎవరి జీవితంలోనైనా కూడా ఏదైనా అది తీరరానిది, ఎవరు తీర్చలేనిది ఆ శ్రమ అయితే, అది ఇబ్బంది అయితే, ఏమంటే ప్రతిదినము మనం అనుభవిస్తూ ఉంటే, అది ఒక ఎట్టి పనిలాగా ఉంటే, ఏమంటే బానిసలా మనం పని చేస్తూ ఉంటే, బానిసలా మనం ప్రయాసపడుతూ ఉంటే, బానిసలా మనం కష్టపడుతూ ఉంటే, ఒకనొక దినానంట అది దేవుని దగ్గరికి చేరిపోద్దంట. ఆ మొర ఎక్కడికి వెళ్ళిపోద్దంట? మనము కావాలని మొరపెట్టము, ఏమండి మనం అనుకుని మొరపెట్టము, కానీ మనము మొరపెడుతున్నది దేవునికి మనం తెలియకనే మన మనస్సు చెప్తూ ఉంటుంది అనమాట, మన దేహం చెప్తూ ఉంటుందంట. మనం అలసిపోయినప్పుడు దేహం అంటాడు, ఇంకానా, ఎంతకాలం ఇంకానా, ఏంటిది అని మనసు మనతో అన్నప్పుడు, మన హృదయం మనతో చెప్పినప్పుడు, ఏమండి మనమే నోటితో పలుకుతూ ఉంటాం. ఎవరికి చెప్తామోనంటే, ఏమండి ఒక తల్లికి చెప్పకపోవచ్చు, తండ్రికి చెప్పకపోవచ్చు, నాన్న వారికి చెప్పకపోవచ్చు. ఆ సమయంలో నాయన, తండ్రి అని మనం మాట్లాడతాము. దేవునికి స్తోత్రం. వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉన్నప్పుడు, నిట్టూర్పులు విడుస్తున్నప్పుడు దేవుని దగ్గరికి చేరిపోయింది.
ఎవరి మొర అని అంటే ఒక్కరిది కాదు, ఇద్దరిది కాదు, 6 లక్షల వీరులది, 20 లక్షల కాల్బలముది, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఏమండి అందరి ఇశ్రాయేలీలందరి మొర దేవుని సన్నిధికి చేరి. చూడండి కిందకి వచ్చినారు ఆ మాటలు మనం చదివి. కాగా ఏమంటే మనం చూసినట్లయితే కాగా దేవుడు వారి మూలుగులను విని చూడండి ఏంటంట అన్నాడు, మొర ఆయన దగ్గరికి చేరిపోయిందంట. చేరిపోయిన తర్వాత ఏం జరుగుతుందా అని దేవుడు వింటే వాళ్ళ మూలుగులను వింటున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. ఎప్పుడు మూలుగుతాం చెప్పండి అమ్మ, మనం ఎప్పుడు మూలుగుతాం? ఎప్పుడు మూలుగుడు వస్తుంది మనకి? మన శరీరం అంతా నలిగిపోతే, సొంపు లేకుండా పడుంటే అప్పుడు నిద్రలో మూలుగుతూ ఉంటాం. నిద్రలో మూలుగుతాం. ఎలా మూలుగుతామనంటే రోజంతా పడిన ఏమంటే కష్టమును బట్టి మూలుగుతూ ఉంటాం. ఆ మూలుగులు మనకు తెలదు కానీ పక్కన ఉన్న వాళ్ళు తిరుగుతూ ఉంటుంది. మనం ఎంత నలిగిపోయాం, ఏమండి ఎంత కష్టపడ్డాము, ఎంత ప్రయాసపడ్డాము, ఏమంటే మనకే తెలుస్తుంది. అంటే వాళ్ళ మూలుగులు అన్నమాట. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, రోజంతా కష్టపడి, దినమంతా కష్టపడి, ప్రతిదినము కష్టపడి, ప్రతిరోజు కష్టపడి, ఏమంటే రోజు కష్టపడుతూ ఉన్నటువంటి వారు ఏమండి వాళ్ళు మూలుగుతూ ఉన్నారంట. వాళ్ళ మూలుగులు దేవునికి వినబడినవి అంట. దేవునికి స్తోత్రం. చూడండి ఇశ్రాయేలీలు మూలుగులు అంటది. ఇశ్రాయేలీల మూలుగులు అంట. ఒక కుటుంబంలో కానీ, ఒక సమాజంలో కానీ, ఒక తెగలో కానీ, ఏమండి ఒక ఇంటిలో కానీ, అది ఎవరి జీవితంలోనైనా కానీ మనకి కలుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ఏమండి మనం చేస్తున్నటువంటి పనిని బట్టి, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు మన కుటుంబంలో ఉంటే కనుక ఆయన అంటున్నాడు, మీ మూలుగులను నేను వింటున్నాను, మీ మొర నా దగ్గరికి చేరుతుంది. ఆయన ఏమంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో అంటే, ఇశ్రాయేలీల తరపున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీల విషయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఆ మొర పెడుతున్నావే, నువ్వు నిట్టూర్పులు విడుస్తున్నావే, నువ్వు మూలుగుతున్నావే, ఆ మొర, ఆ మూలుగులు ఎవరు వింటున్నారు అని అంటే, ఇదిగో నీ పక్కనున్న ఏమండి భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, నాన్నవారు కావచ్చు, ఎవరు వినకపోయినా దేవుడు వింటున్నాడు. మన మరణ ఎవరు వింటున్నారో దేవుడు వింటున్నాడు. దేవుడు మన మూలుగులను వింటూ ఉన్నాడు, మనకి సమాధానం ఇస్తాడు. చూడండి కిందకి చదివినట్లయితే మాటలు మనం చూసినట్లయితే, దేవునికి స్తోత్రం. ఎవరితో చేశాడు ఆయన నిబంధన? అబ్రహాముతో చేశాడు. ఎవరితో చేశాడు నిబంధన? ఇస్సాకుతో చేశాడు. ఎవరితో చేశాడు ఆయన నిబంధన? యాకోబుతో చేశాడు. ఆయన ఉన్నాడా? యాకోబు ఉన్నాడా? ఇస్సాకు ఉన్నాడా? అబ్రహాము ఉన్నాడా అని అంటే, వాళ్ళతో అంటే అబ్రహాముతో చేసిన నిబంధన ఎప్పుడు చేశాడు అని అంటే 400 సంవత్సరాల ముందే చేశాడు. ఇస్సాకు పుట్టక ముందే చేశాడు. యాకోబు పుట్టక ముందే చేశాడు. ఇశ్రాయేలీయులు ఎవరు లేకముందే ఆయన నిబంధన చేశాడు. ఏమనంటే 400 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశంలో నుండి నీ సంతానం నేను విడిపిస్తాను, ఈ దేశమును వారికి స్వాస్థ్యముగా నేను ఇస్తానని ఆయన ఎప్పుడో వీళ్ళ ఉనికిలో లేనప్పుడే, ఈ వెట్టి పనులు చేయకముందే, ఈ బాధల్లో ఉండకముందే, వీళ్ళకి తెలవకముందే ఆయన వాగ్దానం చేశాడు. ఎప్పుడు? దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం. ఎప్పుడు వాగ్దానం చేశాడు? ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఉన్నారు. ఈ 400 సంవత్సరాల్లో ఏమంటే వాళ్ళు వెళ్ళినటువంటి మొదటి సంవత్సరం మొదలుకొని 400 సంవత్సరాల వరకు మనం ఆలోచన చేస్తే వాళ్ళు 20 లక్షల మంది అయ్యారు. 20 లక్షల మంది ఏమంటే మొరపెడుతూ ఉన్నారు. ఈ 20 లక్షల మందికి తెలియదు కానీ, ఇదిగో
ఏమండి నిబంధన చేశాడు. ఎవరితో చేశాడు? అబ్రహాముతో చేశాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు నేను అంటున్నాను ఏమండి, నేను అంటున్నాను ఏమంటే, ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, ఇప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావు, ఇప్పుడు నువ్వు శోధింపబడుతున్నావు, ఇప్పుడు నువ్వు నిట్టూర్పులు విడుస్తున్నావు, ఇప్పుడు నువ్వు మూలుగుతా ఉన్నావు, ఇప్పుడు నీవు మూలుగుతా ఉన్నావు, నువ్వెంతో ఇబ్బంది పడుతున్నావు నీ జీవితంలో, నీకు ఇచ్చినటువంటి లైఫ్లో నువ్వు బాధపడుతూ ఉన్నావు. అయితే ఆయన అంటున్నాడు, నీ విషయంలో నేను ఎప్పుడో నిబంధన చేశాను, నీ విషయంలో నేను ఎప్పుడో నిబంధన చేశాను, నిన్ను విడిపిస్తానని, నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని, నీకు విమోచన దయచేస్తానని, నీ సంతానమును 4 తరముల తర్వాత వారిని విడిపిస్తానని నేను ఎప్పుడో నిబంధన చేశాను. అది నువ్వు అప్పటికి ఈ ఉనికిలోనే లేవు, ఈ లోకములోనే లేవు, నీకు రూపమే లేదు. కానీ నువ్వు లేకపోయినప్పటికీ కూడా నేను నిబంధన చేశాను. ఎవరితో నిబంధన చేస్తాడు? మీ తాతల ముత్తాతలతో ఆయన ఏం చేశాడంట? నిబంధన చేశాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఇది వరకు పూర్వీకులు పెద్దలు చెప్తూ ఉండేవారు ఏమని, ఏదైనా పెళ్లి సంబంధానికి వెళ్ళామంటే, లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళామంటే, ఏదైనా కార్యం చేయడానికి వెళ్ళామంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి. ఇక మనకు 2-3 తరాలే తెలవదు, ఇక 7 తరాలు ఏం తెలుస్తుంది? అంతే కదా. మా తాత వాళ్ళ తాత పేరేంటో తెలుసు నాకు, పుల్లయ్య అని ముత్తాత పేరు. కానీ వాళ్ళ నాన్నగారి పేరేంటో తెలుదో, వాళ్ళ తాత పేరేంటో నాకు తెలుసు కదా. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అంటే మనం ఎలా ఉన్నాం? ఒక 2-3 తరాలని గుర్తుపెట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఆయన అంటున్నాడు, ఎన్ని తరాలైనా నేను నీతో చేసిన నిబంధన మర్చిపోను, నేను జ్ఞాపకం పెట్టుకుంటాను అని అంటున్నాడు. ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాను, జ్ఞాపకం చేసుకున్నారే. నేను చేశాను నిబంధన, ఎప్పుడు చేశాను? అబ్రహాంతో చేశాను, ఇస్సాకుతో చేశాను, యాకోబుతో చేశాను. ఆ వాళ్ళతో చేసిన నిబంధన ఎవరి దగ్గర జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే, ఇదిగో ఎక్కడో ఏదో లోకములో, ఏదో ఊరిలో, ఏదో పట్టణంలో, ఏదో ఒక ఇంటిలో, ఒక కుటుంబంలో ఉన్నటువంటి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. వాళ్ళదే ఊరు అని అంటే కానాన్. నువ్వెక్కడున్నావు అని అంటే, అప్పుడు కానాన్లో ఉన్నావు నువ్వు, హోరేబు పర్వతం దగ్గర సింధూర వృక్షం కింద ఉన్నావు నువ్వు, ఫలానా ఊరిలో ఉన్నావు నువ్వు, ఫలానా పట్టణంలో ఉన్నావు నువ్వు. కానీ నీ ప్రజలు ఎక్కడున్నారని, నీ సంతానం ఎక్కడుంది? ఐగుప్తు దేశంలో ఉంది. మరలా ఎక్కడికి రప్పిస్తున్నాడు? ఆ కానాను దేశానికే నేను రప్పిస్తాను అన్నాడు. అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చేస్తాను. అదే మనం ఇప్పటికీ ఆ వచనాలు చదివినట్లయితే, ఏమండి, కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. ఏమంటున్నాడు ఆయన? నిట్టూర్పులు విన్నాడు, మూలుగులు విన్నాడు. ఏమండి, నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు, విని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు వైపు ఒక్కసారి చూశాడు అంతే. అలా చూస్తున్నాడు. యాస్, బాధపడుతున్నారు, శ్రమ పడుతున్నారు, దుఃఖపడుతున్నారు, మూలుగులు పెడుతున్నారు, వాళ్ళు సొంపు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన చూచేదేవుడు. ఏమంటే ఆగనంటే, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. ఆఖరిని ఎప్పుడు చూశాడు దేవుడు? ఎప్పుడు చూశాడు? ఏడుస్తూ ఉంది అరణ్యంలో, అరణ్యంలో, ఎడారిలో తన పిల్లోడు చచ్చిపోతాడేమో అని
ఏమండి పిల్లోడిని రాత్రివేత దూరంలో పడేసి ఏడుస్తూ ఉంది. ఏడుస్తున్నప్పుడు దేవుడు చూచాడంట. చూచి తనని పేరు పెట్టి పిలిచాడంట. దేవునికి స్తోత్ర. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, హాగరు బాధపడుతూ ఉన్నా, తన బిడ్డ బాధపడుతూ ఉన్నా, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నిట్టూర్పులు విడుస్తూ ఉన్నా, వాళ్ళు మూలుగులు విడుతూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా ఆయన చూస్తూ ఉన్నాడంట. ఆయన వింటున్నాడు, మూలుగులను వింటున్నాడు, మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మనలను చూస్తూ ఉన్నాడు. చూసి మన యందు లక్ష్యం ఉంచుతున్నాడంట. కింద మాట అదేనండి. ఏమండి ఏంటంటండి, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. అంటే ఇప్పుడు లక్ష్య సాధన ఏంటి ఇప్పుడు అనంటే, తన లక్ష్యం ఏంటి అనంటే, తన ప్రయత్నం ఏంటి అనంటే, తను ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడంటే, ఏం సాధించాలని లక్ష్యం అంటే ఏంటి? నేను ఏదనుకుంటున్నానో దాన్ని, నేను ఏదైతే ప్రయత్నం చేస్తున్నానో, నేను ఏదైతే తలపెడుతున్నానో, నేను ఏదైతే నిర్ణయం తీసుకుని పని ప్రారంభిస్తున్నానో దీనిని సాధించాలి, దీనిలో విజయం పొందాలి, దీనిలో సమాధానం పొందాలని అక్కడ మనకి అర్థమవుతూ ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు అంటే లక్ష్యం ఉంచాడు. అంటే ఇశ్రాయేలీయుల్ని విడిపించాలి. వాళ్ళు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు, మూలుగుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. నేను వాళ్ళని విడిపించాలి. నేను అన్నట్టుగా, నేను నిబంధన చేసినట్లుగానే వారిని పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి నేను వారిని నడిపించాలి అని ఆయన ఏం చేశాడంటే, వారి యందు లక్ష్యం ఉంచాడు. వారి యందు లక్ష్యం ఉంచాడు. దేవునికి స్తోత్రం. నన్ను ఎవరు లక్ష్య పెడతలేదు, నన్ను ఎవ్వరూ పట్టించుకుంటలేదు, నన్ను ఎవ్వరూ చూడట్లేదు, నా మొరెవరూ వినట్లేదు, నా నిట్టూర్పులు ఎవరూ వినటం లేదు, నా మూర్ఖులు ఎవరూ వినటం లేదని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన నిట్టూర్పులు వింటున్నాడు. ఏమంటే ఆయన మన నిట్టూర్పుల మన మొర ఆయన దగ్గరికి చేరుతూ ఉంది. ఏమంటే మన మూర్ఖులు ఆయన వింటూ ఉన్నాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు, మన యందు లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఏమంటే నీ నిట్టూర్పులు ఎవరి దగ్గరికి చేరినా చేరకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, ఏమండి ఆయన ఎవరు లక్ష్యం ఉంచినా ఉంచకపోయినా ఆయన మన మీద లక్ష్యం ఉంచుతున్నాడు. చాలామంది పట్టించుకోరు, చాలామంది మనం చూసి చూడకపోతూ ఉంటారు, చాలామంది మనల్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు, చాలామంది మనల్ని అసలే మనము చూడలేదు, మనం వినలేదు, మనకెందుకు, అసలు ఇక్కడ లేరు అన్నట్లుగానే ఉంటారు. కానీ ఎవరో చూసినా చూడకపోయినా, ఎవరో పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను నన్ను పట్టించుకుంటున్నాడు. దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. చూసి ఎస్, ఇంతమందిలో నువ్వు బాధపడుతున్నావు, నేను నిన్ను లక్ష్య పెడుతూ ఉన్నాను. అవునా కదండి? వాక్యంలో ఉందా లేదా? ఏమండి ఎన్నిక లేనివాడు, ఏమండి ఎన్నిక లేనివాడు, ఏమండి 10,000 మందితో సమానం. ఒంటరి అయిన వాడు 1000 మందితో, ఎన్నిక లేనివాడు 10,000 మందితో సమానము. నువ్వు ఒంటరిగా ఉన్నావా? దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన మనల్ని చూసి విడిచిపెట్టే దేవుడు కాదు, విని విడిచిపెట్టే దేవుడు కాదు, పక్కకు తప్పుకునే దేవుడు కాదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంట, నిట్టూర్పులు ఆ మొర దేవుడి దగ్గరికి చేరేను. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ అలాంటి బాధే మన జీవితాల్లో ఉంటే, అలాంటి పరిస్థితులే మన జీవితాల్లో ఉంటే, అలాంటి శోధనలే, సమస్యలే, నిట్టూర్పులే మన కుటుంబంలో ఉంటే, మన జీవితంలో ఉంటే ఆయన అంటున్నాడు, నేను వింటున్నాను, మీ మొర నా దగ్గరికి చేరింది, నేను చూస్తూ ఉన్నాను, నేను లక్ష్య పెడతా ఉన్నాను, మీకు సమాధానం ఇస్తాను, మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానని ఈ మాటలను దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఈ పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మాటలు మన జీవితంలో ఫలింపజేయును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.